అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం శ్రీశైల యాత్ర 11వ రోజు భాగంగా 2వ రోజు మనము శిఖర దర్శనానికి వెళ్తున్నాము. నేను ముందు వీడియోలో మీకు చెప్పాను కదా 11 రోజుల యాత్ర అని. అది నేను ఎందుకు చేస్తున్నానో మీకు లాస్ట్ వీడియోలో క్లియర్గా చెప్తానండి. ఈ దర్శనం మార్గానికి వెళ్ళడానికి టెంపుల్ దగ్గర నుంచి 3 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడికి మనం వెళ్ళడానికి వెహికల్స్ కూడా ఉంటాయి. షేర్స్ ఆటోలాగా షేర్ వెహికల్స్ కూడా ఉంటాయి, జీప్లు ఉంటాయి. మనిషికి 150 రూపాయలు తీసుకుంటారు. ఫ్యామిలీ అయితే 800 తీసుకుంటారు. అక్కడికి వెళ్ళడానికి రోడ్డు మార్గము ఉంది, మెట్ల మార్గము ఉంది. 2 విధాలుగా వెళ్ళొచ్చు. గుడి దగ్గర నుంచి దగ్గరేనండి అది. ఈ దర్శనానికి అసలు ఎంత ప్రాముఖ్యత, ఎందుకు అసలు ఇక్కడ నిజంగా దర్శించుకుంటే చనిపోతామా లేదా అనేది మనం ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాము. చూడండి, ఇక్కడ 2 వ్యక్తులు కూర్చో ఉంటారు. అక్కడ వాళ్ళిద్దరూ చిలిక ప్రశ్నలు చెప్పేది వాళ్ళు అనమాట. అంటే మీరు గమనిస్తారో లేదో, శ్రీశైలంలో కానీ ఈ శివాలయంలో సంబంధించిన ఏ గుడిలో అయినా సరే ఇలాంటి చిలక ప్రశ్నలు చెప్పేటి వాళ్ళు ఉంటారు. చూడండి, 2 ఉన్నారు కదా అక్కడ. వాళ్ళు ఏంటంటే మనకి తూచాయిగా ఒక 2-3 మాటలు చెప్తారు. అవి అక్షరాలు అయితే నా వరకు అయితే జరిగాయండి. నాకు అలాగ చాలామంది చెప్పారు, అలాంటివి చాలా జరిగాయి. కానీ వాళ్ళు ఏదో పరిహారాలు చేస్తాం రాండి, 1000 రూపాయలు ఇవ్వండి, 1500 ఇవ్వండి అంటారు. అవి మాత్రం ఇచ్చి చేపించుకోకండి. అవి మాత్రం వాళ్ళు చేసినవి ఫలించవు. ఆ పరిహారాలు అనేవి పోవు. ఒకవేళ మనకి ఏదైనా భయం వేస్తుంది, మనకి ఇలా జరుగుతుందని వాళ్ళు చెప్పినప్పుడు భగవన్ నామాన్ని స్మరించుకోండి. భగవంతుని ఎంత ధ్యానిస్తే ఆయనే మీకు ఏదో ఒక దారి చూపిస్తాడు. అంతేకాని అలాంటి వాళ్ళను ప్రోత్సహించి వాళ్ళకి 500, 1000 రూపాయలని డబ్బులు ఇవ్వకండి. లేదు ఇంకేదైనా చెప్పించుకోవాలంటే ఒక 30 రూపాయలు చెప్పించుకోండి. అంతకుమించి ఇంకెక్కువ ఈనక్కర్లేదు వాళ్ళకి. ఇప్పుడు మనం శిఖర దర్శనానికి వెళ్తున్నాం కదా, అక్కడ మెట్ల మార్గం కూడా ఉంది. ఆ దర్శన మార్గానికి చాలామంది వెళ్తున్నారండి. కానీ అక్కడ వాళ్ళు అన్న వాళ్ళు ఏంటంటే, మాకు అక్కడ ఏమీ కనిపించట్లేదు, ఇక్కడ ఏముందని అంటున్నారండి. అంటే మాకేం కనిపించట్లేదు ఇక్కడ నుంచి చూస్తే అని అంటూ ఉన్నారు. చాలామందికి అయితే అక్కడ ఏం కనిపించలేదంట. ఒక 5-6 మందికేమో అక్కడ గర్భగుడి, నెక్స్ట్ గాలిగోపురాలు ఉంటాయి కదా, అవి ఒక 4 ఉంటాయి. ఆ 4 క్లియర్గా కనిపిస్తున్నాయి. అవి కూడా ఎలాగంటే మనకి అతి చేరువలో ఉన్నట్లు కనిపిస్తుంది. నాకైతే అలాగే కనిపించిందంటే చాలా దగ్గరగా ఉన్నట్లుగా కనిపించింది అనమాట. అట్లా ఇంకొక 5-6 మంది చెప్పారు. మిగతా వాళ్ళందరూ మాకేం కనిపించట్లేదు అన్నారు. అక్కడ స్థానికులు అన్నారు 2 విధాలుగా అది దర్శనం జరుగుతుందంట. ఒకటి అక్కడున్న 4 గోపురాలు అతి చేరువుగా కనిపించే దర్శనం ఒకటి. రెండోది స్వామివారి గర్భగుడిలో త్రిశూలం ఒకటి ఉంటుంది. ఆ త్రిశూలము ఇక్కడి నుంచి దర్శించుకుంటే అది క్లియర్గా కనిపిస్తుందంట. అది కనిపించినప్పుడు వాళ్ళకి మరణం సంభవిస్తుంది అని చెప్పారు. అదేవిధంగా నెహ్రూ గారు దర్శించుకున్నారంట. ఆయన దర్శించుకున్న 6 నెలలకే చనిపోయారంట. ఇప్పుడు నాతో పాటు కర్నూలు నుంచి వచ్చారు ఒక ఫ్యామిలీ. వాళ్ళు నాకు అదే విషయం చెప్పారు. ఈ మధ్యకాలము ఒక ఆమె అక్కడ దర్శించుకోవడానికి వచ్చిందంట. ఆమె శిఖర దర్శనంలో త్రిశూలం కనిపించిందంట, బంగారు ఆకారంలో. అది చూసి నాకు ఈ విధంగా అక్కడ త్రిశూలం కనిపించింది అని చాలా గొప్పగా చెప్తుందంట. చెప్పుకున్న 4 రోజులకే ఆమె చనిపోయారంట. వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు కూడా లేవు. వాళ్ళు అన్నారు, కర్నూలు నుంచి వచ్చారు, వాళ్ళు అదే చెప్పారు. స్థానికులు ఈ విధంగా చెప్పారు. మన పురాణాలు కూడా చెప్తున్నాయి శిఖర దర్శనం వాటి విలువలు ఏంటి అని. ఆ శిఖర దర్శనం చేసుకున్న వాళ్ళకి పునర్జన్మ అనేది ఉండదు చెప్తున్నారు. వెళ్ళడానికి చూడండి ఎంతమంది వెళ్తున్నారో, చాలామంది వెళ్తున్నారు. వాళ్ళల్లో అంటే ఇప్పుడు అక్కడ వీళ్ళు నాకు తెలిసి ఆల్మోస్ట్ చాలా మంది కనిపించలేదనే చెప్పారు. అసలు ఇక్కడ చూడండి, కొండలు కూడా ఎంత అందంగా ఉన్నాయంటే చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి. ప్రకృతి అంటే మనం ప్రకృతిని ఎంతగా ప్రేమిస్తామో అది కూడా తిరిగి మనల్ని అంతే ప్రేమిస్తుందండి. ప్లేసెస్కి వెళ్ళినప్పుడు భగవన్నామాన్ని స్మరణ ఎక్కువ చేసుకోండి. ఇంట్లో ఉన్న సమస్యలు ఆలోచనలు తీసేసుకొని అట్లానే పదాలు ఏంటి మనం భగవంతుడి నామాన్ని స్మరించండి. ఆయన నామాన్ని స్మరించండి. మనకైతే ఆయన మంచిది అంటే ఏదో ఒక రూపంలో మంచి అయితే చేస్తారు. ఆ నమ్మకం అయితే నేను ఖచ్చితంగా చెప్తా. అలాంటివి చాలానే జరిగాయి. ఎంత చక్కగా
చాలామందికి తెలియదు అనుకుంటా. ఇప్పుడు అక్కడ ఆల్మోస్ట్ ఎవరు ఆ విధంగా దర్శనం అయితే చేసుకోలేదు, నార్మల్గా ఏదో చేశారు. అసలు ఆ దర్శనం చేసుకోవడానికి ముందు మనము నువ్వులు, బెల్లము, బియ్యము, పచ్చి గింజలు ఈ 5 పదార్థాలు తీసుకెళ్ళి అక్కడ నందీశ్వరు పాదాల చెంత కైవరము అని ఒకటి ఉంటుంది, దాని లోపల ఈ 5 పదార్థాలు వేసి ఆ నందీశ్వరుని ఒక రౌండ్గా తీసుకున్న తర్వాత అప్పుడు ఆయన కొమ్ముల మీద నుంచి మన వేలు 2 పెట్టి ఆయన వెనక భాగం మీద మనం ఇంకో చేయి పెట్టి అప్పుడు అక్కడి నుంచి దర్శించుకోవాలంటండి. అప్పుడు మనకి పునర్జన్మ అనేది ఉండదంట. పుణ్యం ఎక్కువ అంటే త్వరగా చనిపోయే వాళ్ళకి మాత్రం దూరం కనిపిస్తుంది. నార్మల్గా ఉన్న వాళ్ళకి అక్కడ ఉన్న 4 శిఖరాలు అది చేరుగా కనిపిస్తుంది, మిగతా వాళ్ళకి అది కూడా కనిపిస్తుంది. అందరికీ అలాంటి దర్శనం జరుగుతుంది. ఎందుకంటే మనం చేసే పనులను బట్టి ఉంటుంది కదా. కానీ ఇక్కడ నుంచి చూస్తే మనకి శ్రీశైలం అంతా కనిపిస్తుంది. అంతకన్నా అద్భుతంగా ఇంకా ఎలా చూపించాలని నాకు తెలియదు. కానీ అక్కడ ఇక్కడ నుంచి శ్రీశైలం అంతా చక్కగా కనిపిస్తుంది. కానీ నందీశ్వర కొమ్ముల మధ్య చూస్తే మాత్రం కేవలం ఆ 4 గోపురాలు మాత్రమే కనిపిస్తుంది, అందులో అతి చేరువుగా. మిగతావి ఏమీ సరిగా కనిపించట్లేదు, అవి ఉన్నాయని ఊహ కూడా అనిపించట్లేదు. ఆ 4 మాత్రం స్పష్టంగా క్లియర్గా అంటే దగ్గరగా ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి. అంత దర్శన భాగ్యం అయితే నాకు జరిగింది, అక్కడ చాలామందికి కూడా జరిగింది, కొంతమందికి జరగలేదన్నారు. ఇదండి శిఖర దర్శనం గురించి నాకు తెలిసిన విషయాలు. అది మీతో నేను ఈరోజు షేర్ చేసుకున్నాను. మీరు కూడా తప్పకుండా శ్రీశైలం వెళ్తే శిఖర దర్శనం చేసుకోండి, మీరు కూడా పునీతులు అవ్వండి. మీకు కూడా భగవంతుడు కటాక్షం ఎల్లవేళలు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఖచ్చితంగా వెళ్ళినప్పుడు ఇలాంటి ప్లేసెస్ని వదులుకోకుండా వెళ్ళి చూడండి అందరూ. అదండి శిఖర దర్శనం గురించి నేను తెలుసుకున్న విషయాలు మీకు చెప్పాను. జై శ్రీరామ్ అండి.